విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అలయాకోబును విరిచిన దేవా, అలయాకోబును విరిచిన దేవా, ఇశ్రాయేలుగా మలచుము నన్నీ ధరలో, ఇశ్రాయేలుగా మలచుము నన్నీ ధరలో. ఈ ధరలో విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియచేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎంతో మధురమైనటువంటిది. ఈ వాక్యములో అనేకమైనటువంటి గూఢమైన సంగతులు, మనకు కావలసినటువంటి సమాధానాలు దాచబడి ఉన్నాయి. కాబట్టి అనుదినము ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం మాత్రం మానద్దు. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితము మన జీవితంలో ఉండాలి. మనకు దేవుడు తెలుసు, కానీ మనము దేవునికి తెలుసా లేదా అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము దేవునికి ఎప్పుడు తెలుస్తాము అనంటే అనుదినము కూడా ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుతూ, దేవుని యొక్క వాక్యములో ముందుకు కొనసాగుతున్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను ఎరిగి ఉంటాడు. ఆయన ఎరిగి ఉంటేనే నిత్య రాజ్యంలో మనకు స్థానము ఇవ్వబడుతూ ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మరి యొక్క పాఠంలోనికి మనం వెళ్ళిపోదాం. అంతకంటే ముందు హృదయపూర్వకంగా ప్రభు వాక్యమునకు లోబడి ఉందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మా జీవితంలో మీరు అనుగ్రహించిన మరి యొక్క దినమును బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా జీవితాలను సరిచేయండి. మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి కన్నీటిని, వేదనను మీరు తొలగించి, మా జీవితంలో సంతోష సమాధానములు మీరు మాకు అనుగ్రహించి, మీ కృప చేత, మీ బలము చేత మమ్మలను నింపి, ఈ వాక్యం ద్వారా మీరు మమ్మలను బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తుని శక్తి కలిగిన నామములో అతి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా పాపపు బానిసత్వము నుండి ఆశీర్వాదకరమైనటువంటి నిత్య రాజ్యమునకు ప్రయాణించవలసినదే. గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ మై లైఫ్, నో టర్నింగ్ బ్యాక్ అంటాడు ఒక భక్తుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరులను చేసినట్లుగా చూస్తున్నాం. దేవుని పోలిక ఏంటి అనంటే నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మహిమలో ఉన్నటువంటి వాడు. అంటే మానవుడైనటువంటి ఆదాముకు దేవుడు తన గుణ లక్షణాలన్నీ కూడా ఇచ్చి అద్భుతమైనటువంటి స్నేహితునిగా ఉండటానికి మానవుణ్ణి దేవుడు సృష్టిస్తే, ఆజ్ఞ అతిక్రమం అనే పాపము ద్వారా దేవుడు అనుగ్రహించిన నీతిని, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతను, దేవుడు అనుగ్రహించిన ఆ మహిమను మానవుడు కోల్పోవటం జరుగుతూ ఉంది. అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో కానీ 33వ వచనంలో కానీ, మరి 1 యోహాను రాసినటువంటి ఆ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో కానీ ఒక మాట చెప్తాడు. ఏంటంటే, మానవుడు స్వతహాగా పాపి అయిపోయాడు. ఎందుకు మానవుడు పాపి అయిపోయాడు, ఎందుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమను కోల్పోయాడు అని మనం చూసుకున్నట్లయితే, ఒక చిన్న తప్పిదము, మాట వినకపోవటమే. ఎప్పుడైతే దేవుని మాటను వినకుండా ఆజ్ఞ అతిక్రమం అనే పాపమును చేశాడో, తదువెంటనే మానవుడు పాపిగా, పాపానికి బానిసడుగా అయిపోయాడు. అలాంటి పాపానికి బానిసడైపోయినటువంటి మానవుడు ఎన్నటికీ కూడా నిత్య వాగ్దానమైనటువంటి పరలోకమునకు చేరుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు.
అందుకనే పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి ఆయన రక్తమును మన కొరకు చిందించి ఆ పరిశుద్ధుని రక్తము ద్వారా మనందరికీ కూడా విమోచన అనుగ్రహించాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము, అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసుకుంటే, ఎవరైతే క్రీస్తు ప్రభుల వారు నా కొరకు మరణించారు, ఆయన రక్తం ద్వారా నాకు విడుదల వచ్చిందని నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తబడుతుంది. అంటే నీతిమంతుడిగా తీర్చబడటం ఒక్క నిమిషంలోనే అయిపోతుంది, ఒక్క క్షణంలోనే అయిపోతుంది. యు బిలీవ్ and you receive the glory of God. You believe, you will be righteous in the presence of God. నీతిమంతుడిగా తెచ్చబడటం ఒక క్షణంలో అయిపోతుందంట. అయితే తర్వాత ఇంకొక ప్రక్రియ జరుగుతుంది. మనం మహిమలోనికి ప్రవేశించడానికి మనల్ని మనము పరిశుద్ధపరుచుకునే వారముగా ఉండాలి. మనం నీతిమంతులుగా ఒక్క క్షణంలో అయిపోవచ్చు. విశ్వాసం ఉంచితే ఉచితంగా మనకు అది అనుగ్రహించబడుతుంది. అయితే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటం అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ. మన ఆత్మీయమైన స్థితిలో ఒక్క మెట్టుగా ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో అప్పుడు మనందరము కూడా మహిమలోనికి ప్రవేశించబడతాం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీవెప్పుడైతే మహిమలోనికి ప్రవేశించబడతావో ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొని నిత్య రాజ్యమును స్వతంత్రించుకుంటుంది అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి వాగ్దానం ఆయన అనుగ్రహించేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యములో మనకు స్థానము ఇవ్వటమే. చాలామంది వాగ్దానం అంటే దేవుడు నాకు ఇల్లు ఇస్తాడు, దేవుడు నాకు బంగ్లా ఇస్తాడు, దేవుడు నాకు విడుదల ఇస్తాడు, లేకపోతే అప్పులు తీరుస్తాడు, ఇలాగనే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రవచనాత్మకముగా వెల్లడి చేయబడిన వాగ్దానం ఏంటి అనంటే ఆ యొక్క నిత్యమైనటువంటి పరలోక రాజ్యమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు జీవితాన్ని గనుక మనము గమనించుకున్నట్లయితే వారు ఐగుప్తులో ఉండి వారు చాలా భయంకరమైనటువంటి కన్నీరు కారుస్తూ, దేవా మేము వెట్టి చాకరీ చేయలేకపోతున్నాం, మేము ఐగుప్తునకు బానిసలముగా అయిపోయాము, మా జీవితంలో విడుదల లేదా, మేము నశించిపోతున్నాము అని ఏడుస్తున్నారంట. నిర్గమ కాండంలో మొత్తం 40 అధ్యాయాలు ఉంటాయి. ఈ 40 అధ్యాయాలు కూడా చాలా విశిష్టమైనవి. ఆత్మీయ జీవితంలో నేటి దినములలో ముందుకు కొనసాగాలి అనుకున్నటువంటి ప్రతి విశ్వాసికి అనేకమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఈ నిర్గమం అంటే పాస్ ఓవర్, మనము బయలు వెళ్ళటం అని అర్థం వస్తూ ఉంటుంది. నిర్గమం అంటే ఫ్రీడమ్ అని కూడా అర్థం వస్తూ ఉంటుంది. ఈ నిర్గమం బయలు వెళ్ళటం, దాటిపోవటం అనేటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. 1వ అధ్యాయము 1వ వచనములో కన్నీటితో, వేదనతో, దుఃఖముతో, బాధతో, మరి ఓదార్పు లేనటువంటి స్థితితో, ఒంటరితనముతో ప్రారంభమవుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు పాపపు బానిసత్వమైనటువంటి ఐగుప్తులో మగ్గిపోతున్నటువంటి వారి దినములు అక్కడ మనం చూస్తే 40వ అధ్యాయము చివరి వచనానికి గనక మనం వచ్చినట్లయితే దేవుని యొక్క మహిమతో వారు నింపబడినట్లుగా మనం చూడగలం. అందుకని అందరం కూడా నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో గనక మనం చూసుకుంటే దేవుడైన యెహోవా ఒక మాట చెప్తూ ఉన్నారంట మోషేతో. ఏంటంట? యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల భారమును నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకై ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీలకు, హిత్తీయులకు, అమ్మోరీలకు, పరిజ్జీలకు, హివ్వీలకు, ఎబీసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకై దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎంత చక్కటి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ చదవబడుతున్న లేఖన భాగాలను గనక మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క ఐగుప్తులో నుండి వారు పెడుతున్నటువంటి బాధలను భరించలేక వాళ్ళు ఏం చేస్తున్నారంట, మొర పెడుతూ ఉన్నారంట. అయ్యో ప్రభువా, మా జీవితం నరకప్రాయం అయిపోయిందయ్యా, ఇక మాకు విడుదల లేదా, మేము సంతోషాన్ని చూడలేమా, మేము ఆశీర్వాదాన్ని చూడలేమా అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారంట. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో, ఐ వాజ్ క్రయింగ్ అండ్ క్రయింగ్ అండ్ క్రయింగ్ టు ద లార్డ్, బట్ లార్డ్ ఈజ్ నాట్ లుకింగ్ అట్ మీ. నేను ఏడుస్తూనే ఉన్నాను, నా జీవితంలో కన్నీరే ఉంది, వేదనే ఉంది, దుఃఖమే ఉంది, మనశ్శాంతి లేదు, అన్ని అవమానాలే. ఇక నా జీవితంలో ఎన్ని ఒత్తిళ్ళు గుడి అయిపోయి నేను ప్రతి పరిస్థితికి రాజీ పడాల్సుకొని వస్తుంది అని నువ్వు కన్నీరు గారుస్తున్నావా? దేవుడు నీ ప్రార్థన వినట్లేదని నువ్వు అనుకుంటున్నావా? ఇజ్రాయెల్ లాగానే నువ్వు కూడా మొరపెడుతున్నావా? దేవుడు ఏ రోజు నీ ప్రార్థన విని నీకు జవాబును అనుగ్రహించటానికి, ఆయన నీకొక పర్మనెంట్ నివాస స్థలమును ఏర్పరచటానికి ఈ భూమి మీదకు వచ్చాడు అని ఇక్కడ రాయబడుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు పాపమునకు చీకటికి ముంగుర్తుగా ఉంటే, ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు విశ్వాసులమైన మనకు ముంగుర్తుగా ఉన్నాడంట. మోషే, నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలు వారి మొరను నేను విన్నాను, కాబట్టి నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు, నీ ద్వారా నేను వారికి విడుదలను అనుగ్రహిస్తాను. ఏ ప్రదేశంలో అయితే ఆశీర్వాదం ఉందో ఆ ప్రదేశంలోనికి నేను నా ప్రజలను నడిపించబోతున్నాను. పాలు తేనెలు ప్రవహించు దేశమైన శ్రేష్టమైన దేశంలోనికి, శ్రేష్టమైన వాగ్దానములోనికి నేను నడిపించబోతున్నాను అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడంట. ఇక్కడ మోషే యేసు ప్రభువారికి ముంగుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరి వచనాన్ని గనుక మనం చూస్తే 40వ అధ్యాయము 38వ వచనంలో, ఇజ్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారు సమస్త ప్రయాణములలో అలాగూ జరుగుతుండెను. వేదనలో ఉన్నారంట. ఇప్పుడు ఏమైపోయిందంట, దేవుని మహిమ వారితో ఉండటం మొదలుపెట్టిందంట. దే వర్ ఆల్ గ్లోరిఫైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మహిమతో వారు నింపబడుతున్నారంట. దేవుని మహిమ మందిరము మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, మై లైఫ్ ఈజ్ స్టార్టింగ్ విత్ అ క్రై. ఈరోజు నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నా ప్రార్థన వినట్లేదని నువ్వు అనుకుంటున్నావా? దుఃఖంతో ప్రారంభమవుతున్న నీ జీవితం మహిమతో ముగించబడుతుంది అని దేవునితో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇజ్రాయిల్ ప్రయాణాన్ని గనుక మనం గమనించుకున్నట్లయితే, ఇజ్రాయిల్ జీవితంలో జరిగిన ప్రతి అంశము కూడా మనందరికీ కూడా తెలిసినదే. ఎప్పుడైతే మోషేతో దేవుడు అంటాడు, నేను నీ దేవుడైన యెహోవాను, అరణ్యములోనికి వెళ్ళి మా దేవునికి ప్రత్యేకమైన బలులు మేము అర్పించాలి, కాబట్టి మా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను మీరు పంపించండి అని అడుగు, తప్పకుండా దేవుడు నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పాడంట దేవుడు. మోషే చాలా ధైర్యముగా దేవుడు తనతో ఉన్నాడన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యం తెచ్చుకొని ఫరో దగ్గరకు వెళ్ళాడంట. ఫరో దగ్గరకు వెళ్ళంగానే ఫరో ఏం చేస్తున్నాడంట, మీ దేవుడు ఎవరు గురించి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అసలు హూ ఈజ్ అని అంటున్నాడంట. అవును నా ప్రియమైన దేవుని బిడ్డ, లోకం ఎప్పుడు కూడా అలాగే అంటూ ఉంటుంది. దేవుని ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని చూడలేనటువంటి పరిస్థితిలో నేటి సమాజము ఉంటూ ఉంది. మనము క్రైస్తవులముగా, క్రీస్తును ఆరాధించే వారముగా, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవునిని ఆరాధించటానికి లోకము నుండి దూరముగా వెళ్ళవలసినదే అని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కటి మాటను చెప్తూ ఉంటాడు, మీరు లోకము నుండి వేరు చేయబడి ఉన్నారు, క్రీస్తు అనే ముద్రలో మీరు ముద్రించబడి ఉన్నారు అని ఆయన పదే పదే మరి అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఫరో దగ్గరకు వెళ్ళిన తర్వాత మరి దేవునికి ఎలా మేము అర్పణ చేయాలి, ఎలా మేము అడవిలోనికి వెళ్ళి మరి దూరముగా అరణ్యంలోనికి వెళ్ళి ఎలా దేవునికి బలులు అర్పించాలి, నువ్వు మా ప్రజలను పంపించవలసినదే అని మోషే అడిగినప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచెను అని అక్కడ మనం చూడగలం.
కఠినపరచంగానే వారు అంటున్నాడు, నేను ఎందుకు పంపించాలి, అసలు నేను పంపించాల్సిన అవసరం ఏంటి, నీ దేవుడు ఎవరు అని అడిగితే దేవుడు ఏం చెప్పాడంట, ఎస్ ఇప్పుడు చూపించి నేనెవరో అనగానే తన కర్రను పాముగా చేశాడంట, నీటిని రక్తముగా మార్చేశాడంట. భయంకరమైనటువంటి తెగుళ్ళు ప్రభు వారి మధ్య కలిగించినా సరే ఫరో హృదయము పదే 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 కఠినమైపోతూనే ఉంది అంటే కఠినమైపోతూనే ఉంది. అయితే ఒక దినం వచ్చింది, 10 తెగుళ్ళ తర్వాత మొదటి ఐగుప్తు ప్రజలలో మొదటి సంతానాన్ని ప్రభు తీసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఫరో అనుకున్నాడంట, ఇక నేనేం చెప్పినా సరే వీళ్ళు రాజీ పడరు, వీరు లొంగరు, ఇక వీళ్ళని వదిలేయటమే మంచిది అని అనుకుంటూ కొన్ని విషయాలు ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు. అవే ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపపు బానిసత్వము నుండి విడుదల పొందుకొని మనము ముందుకు కొనసాగాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మన జీవితంలో రాజీ పడటానికి అనేకమైన సందర్భాలు సాతాను కలగచేస్తూనే ఉంటాడు. పదే 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 మనం ఆత్మీయంగా ముందుకు వెళ్ళకోకుండా మనకు వెనక్కి జారిపోవటానికి, మన జీవితంలో రాజీ పడి బ్రతకటానికి ఎన్నో ఎన్నో ప్రమాదాలు మన ముందు ఉంచుతూనే ఉంటాడు. కానీ మోషే ఎన్నిసార్లు ఫరో అడ్డంకులు చెప్పినా రాజీ పడటానికి ఇష్టపడలేదు, ముందుకు కొనసాగటానికే ఇష్టపడ్డాడు. కాబట్టి ఎందరైతే మోషేతో ముందుకు కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారో వారందరూ కూడా వాగ్దాన దేశమైన స్వతంత్రించుకున్నట్లుగా మనం చూడగలం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా ఆత్మీయంగా వెనుజారకోకుండా ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లయితే సాతాను మన జీవితంలో కూడా రాజీ పడేటువంటి అనేకమైన విషయాలను మన ముందు ఉంచుతూ ఉంటుంది. అందులో మొదటి విషయాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే ఇదే నిర్గమకాండము 8వ అధ్యాయము 28వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుము అని చెప్పాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు వ్యాజ్యం ఆడటం చూశాడు. ఇక ఈ దేవునితో నేను పెట్టుకోలేను, ఇక వీళ్ళు నేను ఏది చెప్పినా సరే వీళ్ళు ముందుకే కొనసాగాలని నిర్ణయం తీసేసుకున్నారు. కాబట్టి నాకు తోచినంతగా నేను ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తాను, ఏమో నా ఈ ఉచ్చులో పడతారేమోనని ఏం చేస్తున్నాడంట, వలలు పన్నుతున్నాడంట. చక్కటి ఆలోచనలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు, మొదటి విషయం ఏం చేస్తున్నాడంట, మీరు వెళ్ళండి కానీ దూరముగా వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళా ఏమంటున్నాడంట, నా కోసం కూడా మీరు వేడుకోండి. ఎంత స్మార్ట్గా మాట్లాడుతున్నాడు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయమైనటువంటి ప్రయాణములో దుష్టుడైనటువంటి అపవాది అనేకమైనటువంటి అడ్డంకులు, అనేకమైన ఆటంకాలు కలగచేస్తూనే ఉంటాడు. మొదట ఏమంటున్నాడు, మీరు అరణ్యములోనే వెళ్ళి ఆచరించాలా, బలి అర్పించాలా, దేవునికి స్తోత్రాలు చేయాలా, నువ్వు ఉన్న చోటను చేయలేవా, ఎందుకు దూరం పోయి ఐగుప్తులో నుంచి బయటకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారు అని అంటూ ఉన్నాడంట. అంటే సాతాను మన జీవితంలో కూడా ఏమంటుందంట, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళటం అవసరమా, ప్రార్థన కూడికలకి వెళ్ళటం అవసరమా, ఇప్పుడు చర్చిలో అందరూ లైవ్ పెడుతున్నారు కదా, ఇంట్లోనే కూర్చొని లైవ్ చూడొచ్చు కదా, లేకపోతే ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా, కుటుంబ ఆరాధన చేసుకుంటే సరిపోదా, వ్యక్తిగత ప్రార్థన చేయటం అవసరమా, సమయం లేదు కదా, ఉన్న స్థలంలో చేసుకుంటే అయిపోతుంది కదా, అక్కడెక్కడికో మీటింగ్కి వెళ్ళటం ఎందుకు, ఇక్కడెక్కడికో చర్చికి వెళ్ళటం ఎందుకు అని సాతాను ఏం చేస్తుందంట, మందిరానికి వెళ్ళకోకుండా, ఆరాధనలో పాలుబంపులు చేయకోకుండా మనల్ని అడ్డుకుంటూ ఉంటుందంట. మోషేని కూడా అడ్డుకుంది, కానీ మోషే రాజీపడ్డా? అస్సలు రాజీపడలేదు. నో, మేము వెళ్ళాల్సిందే అని చెప్పాడంట. ఓకే సరే, ఫరో అనుకున్నాడంట, కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఇక వీళ్ళు నా మాట వినేటట్టు లేరు, చచ్చినట్టు నేను వీళ్ళని వదలాల్సిందే, ఒకవేళ వీళ్ళని నేను వదలకపోతే మరి ఏ తెగులు నా దేశంలోనికి వస్తుందో, కాబట్టి వీళ్ళని వదిలేయటమే మంచిది, అయినా నా ప్రయత్నం నేను చేస్తాను అని ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏంటంట, మీరు వెళ్ళండి, మీరు బలి అర్పించండి, కానీ ఏం చేస్తున్నాడు, దూరముగా పోవద్దు అంటున్నాడంట.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడైనటువంటి సాతాను కూడా ఏం చేస్తాడంట, రక్షణ పొందుకోండి, యేసుప్రభు వారి యొక్క రక్తంలో ఒప్పుకోండి, కడగబడండి, ప్రార్థన చేయండి, కానీ నువ్వు ఆత్మీయంగా దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ చదువు ఇంపార్టెంట్, నీ ఉద్యోగం ఇంపార్టెంట్, నువ్వు డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్, నీ పరిస్థితులు దేవునికి తెలుసు కదా, నువ్వు సమయాన్ని దేవునితో ఇవ్వలేకపోయినా దేవునికి తెలుసు కదా అని అపవాది అయినటువంటి సాతాను ఏం చేస్తున్నాడంట, మనకు లేనిపోనివన్నీ కూడా సృష్టిస్తూ ఉంటాడంట. ముందుకు పోవద్దు. అవును, దుష్టుడైన సాతాను కూడా ఏం చేస్తాడంట, కరెక్టే, యేసుప్రభు వారి యొక్క రక్తంలో నీవు కడగబడి నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు నీతిమంతుడిగా అయిపోయావు. ఇప్పుడు పరిశుద్ధపరచుకునేటువంటి ఆ ప్రక్రియలో నువ్వు అంతగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు అనుకుంటూ ఉంటాం. నేనేం తినాలి, మరి నేను ఖాళీగా కూర్చుంటే ఏం తింటాను? ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? కానీ విశ్వాసంలో ముందుకు కొనసాగాలి అని అంటే సాతాను ఎన్నో అడ్డంకులు మన జీవితంలో కలగజేస్తూనే ఉంటుంది. మనము రాజీ పడితే గనక ఎక్కడున్న వారము అక్కడే చతికిల పడిపోతాం. ఫరో ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఆత్మీయంగా నిన్ను దూరంగా వెళ్ళనీయకుండా, ప్రార్థనలో నువ్వు ఇంకా బలముగా ఎదగకోకుండా సాతాను అనేకమైనటువంటి ఉచ్చులు పన్నాగాలు పన్నుతూనే ఉంటుంది. కానీ అపవాది పన్నినటువంటి ఆ వలలో నీవు చిక్కుకొనకుండా ఉండాలి అనంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాల్సిందే. అనుదినము ప్రార్థన ద్వారా, అనుదినము దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉండటం ద్వారా, ఆత్మీయంగా లోతులలోనికి వెళ్ళటం ద్వారా మన జీవితాలను మనము ప్రభుతో కట్టుకుంటాం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడు, దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనదో, ఎంత ఎత్తైనదో, ఎంత వెడల్పైనదో నీవు పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు తన మహిమైశ్వర్యము చొప్పున నీకు కావలసినవన్నీ కూడా డబల్గా నువ్వు పొందుకుంటావు అని అపోస్తలుడైనటువంటి పౌలు చాలా చక్కటి మాటలు చెప్తూ ఉంటాడు. ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగాలని నిర్ణయం తీసుకున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ నిత్యమైనటువంటి వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోవాలి అనంటే ఆత్మలో నీవు లోతులలోనికి వెళ్ళాలి. పరిశుద్ధతలో, ప్రార్థనలో నువ్వు లోతుల్లోనికి వెళ్ళాలి. సాతాను మనము రాజీ పడటానికి వేస్తున్న మొదటి అస్త్రం ఏంటి అనంటే నీ ఉన్న స్థలంలోనే ఆరాధన చేయంటది ఏంట. రెండవ అస్త్రం ఏంటి అనంటే నీవు దూరముగా పోవద్దు, నీవు ఉన్న స్థలంలోనే ప్రార్థన చేయి. ఏం పర్వాలేదు, నీ పనులు ఇంపార్టెంట్, నీ చదువు ఇంపార్టెంట్, నీ కాలేజ్, నీ ఉద్యోగం, నీవు ఇంపార్టెంట్. అది కదా ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు బ్రతకనిచ్చేది అని సాతాను ఏం చేస్తుందంట, మనం ఆత్మీయంగా ముందుకు వెళ్లకుండా చేసేస్తూ ఉంటుంది. కానీ మనము దుష్టుడైనటువంటి అపవాదిని ఎదురించు వారముగా ఉండాలి. మోషే దానిని జయించి ఉన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడంట, ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఇక ముందుకు కొనసాగాలని నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఫరో మరలా ఇంకొక మాటను చెప్తున్నాడు. అదే నిర్గమకాండము 10వ అధ్యాయము 11వ వచనాన్ని గనుక మనం చదువుకున్నట్లయితే, ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట, అమ్మో వీళ్ళు నా మాట వినేటట్లేరు కాబట్టి ఏం చేయాలా, వీళ్ళు ఫ్యామిలీగా దేవుణ్ణి ఆరాధన చేయకుండా చేయాలా, కుటుంబ ఆరాధన చేయకుండా చేయాలా అని ఏం చేస్తున్నాడంట, కుటుంబం ఇక్కడ ఉండండి కానీ పురుషులు మాత్రం వెళ్ళండి అని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నేటి దినములలో మనం చూసుకున్నట్లయితే సంఘాలకు భర్తలు వస్తే భార్యలు రారు, భార్యలు వస్తే భర్తలు రారు, భార్య భర్తలు ఇద్దరూ వస్తే పిల్లలు రారు. సాతాను ఈ రోజుల్లో ఈ ఉచ్చును బాగా అనేక మంది జీవితాలలో మరి వాడు ప్రయోగిస్తున్నట్లుగా మనం చూస్తుండొచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కుటుంబముగా ఆరాధన చేస్తే మన మధ్యలో దేవుడు ఉంటాడు. దేవుడు మన మధ్యలో ఉంటే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. అందుకనే సాతాను ఏం చేస్తుందంట, మనము కుటుంబముగా దేవుని సన్నిధానములో ఆరాధన చేయకుండా, కుటుంబముగా దేవుని సన్నిధానములో కనపడకుండా చేస్తూ ఉంటుందంట. ఈ విషయంలో చాలామంది స్త్రీలు రాజీ పడిపోతూ ఉంటారు. ఎందుకు మన భర్తలకు చెప్పాలి,
చెప్పి మందిరానికి రమ్మన్నప్పుడు తన్నులు ఎందుకు తినాలి? వచ్చినప్పుడే వస్తాడులే, నేను కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడే తీసుకొస్తాడులే అని అంటూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయము ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలి. నిద్రకు కావలసినటువంటి మంచాన్ని, పరుపుని మనం కొనగలం, కానీ నిద్రను మాత్రం కొనలేం. మన ఇంటికి కావలసినటువంటి సామాగ్రిని అంతటినీ కూడా మనం సంపాదించగలం, కానీ కుటుంబానికి అవసరమైన సమాధానాన్ని మనం కొనలేం. మన జీవితంలో మనకి ఏది కావాలన్నా కూడా మనము శరీరానుసారముగా సంపాదించుకోగలం, కానీ మనకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా అవసరమైనవన్నీ కూడా దేవుడే మనకు ఇవ్వాల్సిందే. మానవుడు క్రియ చేయకోకుండా దేవుడు ఎప్పుడు కూడా అద్భుతాన్ని చేయడు. నా సండే స్కూల్ టీచర్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, మానవ ప్రయత్నం ప్లస్ దేవుని సంకల్పం = అద్భుతం. నీ జీవితంలో అద్భుతం జరగాలి అనంటే ఫస్ట్ నువ్వు ప్రయత్నం చేయాలి. నీ భార్య మందిరానికి రావడం లేదా, నీ భర్త మందిరానికి రావడం లేదా, నీ పిల్లలు ప్రార్థనలో కూర్చోట్లేదా, వారికి చెప్పాలి, మీరు రావాల్సిందే అని చెప్పాలి. వారు మిమ్మల్ని దెబ్బలాడి కోప్పడినా సరే మీరు చెప్పి ప్రయత్నం చేసినప్పుడు మీ ప్రయత్నంకి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని జోడిస్తాడు దేవుడు. అవును, మనం ఎంత పరుపు కొనుక్కొని, ఎంత కాస్ట్లీ మంచాన్ని కొనుక్కున్నా సరే నిద్ర లేకపోతే ఆ మంచము వ్యర్థమే. అందుకనే ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఫరో ఏం చేస్తున్నాడో చూడండి. మీరు పురుషులు మాత్రమే వెళ్ళండి, మీరు కుటుంబంగా ఆరాధన చేయకపోయినా పర్వాలేదు, ఒక్కొక్కరుగా వెళ్ళి ఆరాధన చేయండి అని ఒక్కొక్కరినే మందిరానికి పంపిస్తూ ఉంటాడు. తద్వారా మన జీవితంలో రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని, మనం స్వతంత్రించుకోవాల్సినటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, మీ కుటుంబంలో కుటుంబారాధన లేదా? ఈ రోజు నుంచే ప్రారంభం చేయండి. దేవుడు మీ కుటుంబంలో అద్భుతాన్ని చేస్తాడు. ఫరో విషయంలో మోషే ఎంత మాత్రమో రాజీ పడలేదంట. కింద వచనాలు చదువుకుంటే, లేదు మేమందరము కలిసి వెళ్ళాల్సిందే, మా పిల్లలు, మా ఎడ్లు, మా మేకలు, మా గొర్రెలు సమస్తము కూడా మేము వెళ్ళి ఆరాధన చేయవలసినదే అని అక్కడ మోషే ఫరోతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, ముందుకే కొనసాగాలి, వెనక్కి తిరిగి చూడకూడదు అని ఒక దృఢమైనటువంటి ప్రయాణాన్ని మోషే మన ముందు ఉంచుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను మన జీవితంలో కూడా ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు రాజీ పడేటువంటి అనేకమైన సందర్భాలు మనకు కలగ చేస్తూ ఉంటుంది. కానీ ఈ పరిశుద్ధపరచుకునేటువంటి ప్రక్రియను నీవు నిరంతరము జరిగిస్తూనే ఉండాలి. దేవుని మాటకు మాత్రమే లోబడి ఉండాలి. దేవునిని మాత్రమే మనము ఆరాధన చేసేవారముగా ఉండాలి. కుటుంబముగా మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకునే వారముగా మనము ఉండాలి. మూడో విషయాన్ని గనక మనం ఇక్కడ చూసినట్లయితే, నిర్గమాకాండము ఈ 10వ అధ్యాయం 24వ వచనములో మనం చూస్తే, ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు, మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెనని, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తము, హోమార్పణముల నిమిత్తము నీవు మాకు పశువుల ఇయ్యవలెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని ఏమంటున్నాడంట, సర్లే మీ పిల్లలు వెళ్ళండి, మీ భార్యలు వెళ్ళండి, మీ భర్తలు, మీ కుటుంబాలు వెళ్ళండి, కానీ మీ పశువులు, మీ మందలు నా దగ్గరే ఉండేటట్టుగా చేయండి అని రాజీపడే పరిస్థితిని ఇజ్రాయేల్ ప్రయాణంలో కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, మోషే ఏమంటున్నాడు, అరే పిచ్చోడా, మేము ఆరాధన చేయాలంటే, మేము బలిని అర్పించాలంటే మా పశువులు కావాలి, మేము మా పశు సంపదను దేవునికి మేము ఇవ్వాలి, మరి మేము వెట్లా వదిలేసి వెళ్ళిపోతాం అని మోషే మాట్లాడుతున్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బలి ఆరాధనకు సాదృశ్యంగా ఉంటూ ఉంది. ఇది ఫరో యొక్క యుక్తి, అదే అపవాది యొక్క కుయుక్తి కూడా. ఆరాధన ఏం చేస్తుంది అనంటే ప్రభువుని మనకు సమీపస్తులుగా చేస్తుంటది. మీరందరూ కూడా గమనించారా, మందిరాలలో ఆరాధన చేస్తున్నప్పుడు మన హృదయంలో ఉన్న వేదనంతా పోయినట్టుగా, మనం దేవునికి చాలా సమీపస్థలముగా అయిపోయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా దేవునితో మనము మమేకమై ఆరాధన చేస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ.
సాతాను ఏమనుకుంటుందంట, దేవునికి వీళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే, వీళ్ళు ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ ఉంటే, అమ్మో నా పప్పులు నా ఆటలు ఇక ఉడకవు, కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వర్షిప్ చేయనీయకుండా చేయాలి అని అనేకమైన కుట్రలు చేస్తూనే ఉంటుంది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, అనుదినము కూడా మనము ప్రభువుని ఆరాధించే వారముగా ఉండాలి. కష్టంలో, కన్నీటిలో, వేదనలో కూడా మనము దేవునిని ఆరాధిస్తూ ముందుకు కొనసాగే వారముగా ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు రాజీ పడకోకుండా ముందుకు కొనసాగిపోతున్నారంట. ముందుకు కొనసాగుతున్నప్పుడు మరి సాతాను అనేకమైనటువంటి ఆటంకాలు అక్కడ కలిగించినట్లుగా మనం చూడగలం. వారు ప్రయాణము కొనసాగించటం మొదలు పెట్టిన తర్వాత రాజీ పడకుండా, వెనుతిరగకోకుండా, ఆత్మీయ స్థితిలో జారిపోకుండా ముందుకు కొనసాగాలని నిర్ణయం తీసుకున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు మరి యొక్క ఆటంకాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫరోని దాటి వచ్చేసాం, ఇక ఫరోతో మాకు బాధ లేదు. ఐగుప్తును దాటి వచ్చేసాం, ఇక ఐగుప్తు బానిసత్వపు ఛాయలు మా జీవితంలో ఉండవు అని అనుకుంటున్నటువంటి వారి జీవితంలోనికి ఒక భయంకరమైనటువంటి సముద్రము ఎదురొచ్చిందంట. అదే నిర్గమకాండము 14వ అధ్యాయము 15-16 మనం చదువుకున్నట్లయితే, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీవు చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్ర మధ్యను ఆరిన నేలను వారు నడుచుదురు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాంప్రమైజ్ అవ్వకుండా, రాజీ పడకోకుండా ముందుకు కొనసాగాలని నిర్ణయం తీసుకున్నటువంటి ఇజ్రాయేలీల జీవితంలోనికి ఏం చేస్తున్నారంట, ఒక భయంకరమైన సముద్రం వచ్చేసిందంట. లెఫ్ట్ సైడ్కి వెళ్ళటానికి లేదు, రైట్ సైడ్కి వెళ్ళటానికి లేదు. వెనక చూస్తేనేమో ఫరో సైన్యం తరుముతుంది, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉందంట. కానీ నేను ఒక విషయం చెప్పనా, నిన్ను నడిపించేవాడు ఆయన. నీవు ఆయనతో నడవాలని నిర్ణయం తీసుకుంటే చాలు, నీతో నడిచేవాడు ఆయనే. ఆయన నిన్ను తప్పించటానికి ఆయన ఏమైనా సరే చేసి నిన్ను విడిపించగలడు. నీవు ప్రార్థనలో బలపరచబడుతూ, నీవు విశ్వాసములో ముందుకు కొనసాగుతూ, వాక్యం అనేటువంటి వాక్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ కర్రను తీసుకొని నీ సమస్యను కొట్టినప్పుడు ఏమైపోతుందంట, అది పాయలుగా చేయబడి, ఏ సమస్య అయితే నిన్ను ముంచెత్తేటువంటి పరిస్థితిలోకి వచ్చిందో, ఏ సమస్య అయితే నువ్వు ఎదుర్కోవడానికి నీ ముందు నిలబడుతూ ఉందో, ఆ సమస్యను దేవుడు ఏం చేస్తున్నాడంట, పట్టాపంచలు చేసేస్తాడు అంట. రెండుగా చీల్చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు, నీ డెడ్ ఎండ్లోనికి నువ్వు వెళ్ళిపోయినా సరే, ఆ డెడ్ ఎండ్లో నుంచి నీ కొరకు ఒక మార్గాన్ని క్రియేట్ చేయగలిగిన వాడు దేవుడే. కాబట్టి ముందుకు మాత్రమే మనం కొనసాగాలని నిర్ణయం తీసుకుందాం. ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభులోనికి ముందుకు వెళ్దాం. ఆత్మీయ స్థితిలో మనం ముందుకు వెళ్ళి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మన గమ్యం యొద్దకు చేర్చుకుందాం. మనందరం కూడా అపోస్తలుడైనటువంటి పౌలు లాగా గురి యొద్దకే మనమందరం కూడా పరిగెట్టినట్లయితే మన బహుమానాన్ని మనం పొందుకుంటాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, మీకు వందనాలు ప్రభా. ఈ రోజునైనా మాకు వెల్లడి చేసిన ఈ వాక్కును బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, అపవాది అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మేము ముందుకు కొనసాగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ ప్రభా, మమ్ములను ఆత్మీయతలో ముందుకు నడిపించి నీలో భద్రపరచబడి బలపరిచేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి. విన్న వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోష సమాధానములు మీరు అనుగ్రహించండి. ఎంతమంది అయితే దుఃఖములో, అవమానములో, కన్నీటిలో, వేదనలో కృంగిపోతూ ఉన్నారో ప్రభా, వారి ప్రార్థనకు జవాబు రావటం లేదని వారు దుఃఖపడుతున్నారో, వారందరి జీవితాలలో అద్భుతమైన ఆశీర్వాదములను మీరు అనుగ్రహించిన ఆయన మీ కృప చేత మీరు నింపి నడిపించి సహాయమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మరి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.